దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని వీక్షిస్తున్న వారందరికీ జీవన్ రాజ్ ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్ వారికి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు జాన్ జోసెఫ్ అండి. నేను కాకినాడ నుండి వచ్చాను. సిపిపిఎం అనే పరిచర్లో సేవకునిగా పనిచేస్తున్నాను. నా మట్టుకు నేనైతే బైబిల్ ట్రైనింగ్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఎందుకనంటే నేను అనేకమైన కాలేజీలు, చాలామంది నాకు తెలిసిన మేరకు వారు చేస్తున్న తప్పుడు బోధలు, వారు బోధిస్తున్న తప్పుడు సిద్ధాంతాలు, కాలేజీకి వెళ్ళి వస్తున్న వారు, ట్రైనింగ్ అయ్యి గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన సేవకులు, వాళ్ళు చేసే బోధ, ఆత్మీయత లేని అవన్నీ నేను చూసినప్పుడు నాకు బైబిల్ ట్రైనింగ్ మీద కానీ కాలేజెస్ మీద కానీ ఉన్న అభిప్రాయం మొత్తం పోయింది. అసలు నేను చేయకూడదు, దాని జోలికి పోవద్దని చాలా బలంగా ఫిక్స్ అయ్యాను. అయితే ఆ తరుణంలో దేవుని మహాకృపను బట్టి నాకు జీవన్ రాజ్ ఇంటర్నేషనల్ పెంతెకోస్తల్ బైబిల్ కాలేజ్ ఆన్లైన్ ద్వారా పరిచయం అయింది. దాన్ని చూసినప్పుడు నేను ఆత్మీయంగా ఉంది, సరే ఒకసారి చూద్దామని చెప్పి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడున్న ఉపాధ్యాయులు బోధించే పద్ధతి, వారు నేర్పిస్తున్న పద్ధతి చూసినప్పుడు నేను చాలా ఆకర్షితున్నయ్యాను. బోధిస్తున్న పాఠ్యాంశాలు కూడా ప్రతిదీ వారు బోధించేవారు ఆత్మపూర్ణులై ఉండి, ఏ దుర్బోధ, ఏ తప్పుడు సిద్ధాంతాలు లేకుండా ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఒకే తాటి మీద ఉండి చాలా చక్కగా బోధించడం జరిగింది. నిజంగా నేను ఎంతో సంతోషించడం జరిగింది. ఎందుకంటే నేను బయట చూసిన కాలేజీలకి ఇక్కడ ఈ జీవన్ రాజ్ కాలేజీకి చాలా వ్యత్యాసం ఉంది. ఆత్మీయతలో కానీ, నడిపింపులో కానీ, నేర్పిస్తున్న పద్ధతిలో కానీ, ప్రతి విషయంలోనూ నేను వారు నేర్పించిన పద్ధతిని బట్టి చాలా సంతోషించాను. సాధారణంగా అనేక బైబిల్ కాలేజీల్లో మనం ఏమైనా వాక్యాన్ని నేర్చుకోగలుగుతామేమో, లేదా థియాలజీ నేర్చుకోగలుగుతాం. కానీ ఈ కాలేజీ ద్వారా ఆత్మీయతలో స్థిరపడగలడానికి, నూతనంగా అసలు ఏ అనుభవం లేకుండా దేవుడి దగ్గరకు వచ్చిన వారు కూడా ఆత్మీయతలో బలపడడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి, ఇటు ఆత్మీయంగా బలపరచబడుతూనే వాక్యంలోని అనేక విషయాలను నేర్చుకుని జ్ఞానం సంపాదించుకోవడానికి కూడా ఈ కాలేజ్ చాలా ఉపయోగపడుతుంది. ఇదైతే సత్యం అండి. నా అనుభవంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నేర్పించబడిన పాఠ్యాంశాలు అనేకమైనవి ఉన్నాయి. కానీ ప్రత్యక్ష గుడారం కానివ్వండి, పరిశుద్ధాత్మ నిమిత్తం ఉన్న విషయం కానీ, సాధారణంగా అనేకమైన దుర్బోధలు పరిశుద్ధాత్మ విషయంలో చేస్తూ ఉన్నారు బయట. కానీ పరిశుద్ధాత్మను గురించిన బోధ నేర్పించడమే కాదు, అనుభవించినట్లు కూడా మా జీవితాలలో ట్రైనింగ్ చేస్తున్న మా బ్యాచ్ 40వ బ్యాచ్ అండి. మేము కోరుట్లలో ఈ ట్రైనింగ్ చేసిన బ్యాచ్ అంతట్లో కూడా పరిశుద్ధాత్మ గురించి నేర్పించడమే కాదు, అనుభవంలో కూడా నేర్పించడం జరిగింది. క్రమశిక్షణ విషయమే కాదు, ప్రతి విషయం కూడా, అంటే వాక్యమే కాకుండా అన్ని విషయాల్లోనూ తర్ఫీదు, ఒక సేవకుడిని పరిపూర్ణంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన ప్రతి తర్ఫీదు ఈ కాలేజ్ ద్వారా మా బ్యాచ్ అంతట్లో మేము పొందుకోవడం జరిగింది. ఇటు అవకాశం కలిగించినటువంటి జీవన్ రాజ్ బైబిల్ కాలేజ్ యాజమాన్యానికి, రాజ్పాలయ్య గారికి, అట్లాగని దేవునికి కూడా నా వందనాలు. ఈ చిన్న సాక్ష్యంను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.